హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవని మా వరల్డ్. సో దుబాయ్‌లో డే 2 మేము మధ్యాహ్నం నుంచి డెజర్ట్ సఫారీకి వెళ్ళాం కదా! ఆ వీడియో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే వీళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక్కసారి పాజ్ ఏసుకోండి. ఫస్ట్ వచ్చేసి కృష్ణన్నయ్య. మీరు సింగపూర్ వీడియోస్‌లో చూసే ఉంటారు. అండ్ తను కృష్ణన్నయ్య వాళ్ళ వైఫ్ మధు, నెక్స్ట్ శ్రీధర్ అన్న వాళ్ళ వైఫ్ భాను. అందరికి ఇద్దరు కిడ్స్ అన్నమాట. ఒక బాయ్ అండ్ ఒక గర్ల్. మాకు కూడా అలాగే. శ్రీధర్ అన్న, కృష్ణన్న వీళ్ళిద్దరూ మా వారి స్కూల్ ఫ్రెండ్స్. ఇంకా ట్రిప్‌కి మాతో పాటు వచ్చిన వాళ్ళని ముందు వీడియోస్‌లో అయితే చూపిస్తాను. అండ్ అక్కడే మనకి ఈ ఏటీవీ బైక్స్ ఉన్నాయి. డెజర్ట్‌లో రైడ్ చేసుకునేవన్నమాట ఇయి. అంటే మనం కొంత రెంట్ పే చేస్తే ఈ బైక్స్ ఇస్తారు. మనం అక్కడ ప్లేస్‌లో అంతా రైడ్ చేయొచ్చు. ఇక్కడ అదే డిస్కస్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఈ రైడ్స్ తీసుకోవచ్చని. బట్ ఆ రైడ్స్‌కవి వెళ్తే మాకు డెజర్ట్ సఫారీలో సన్‌సెట్ లేట్ అయిపోతుందని మేమైతే రైడ్స్ తీసుకోకుండా డైరెక్ట్‌గా డెజర్ట్ సఫారీకయితే వెళ్ళిపోయామన్నమాట. ఇలాగా రైడ్ చేయొచ్చక్కడ. అండ్ ఇక్కడ డెజర్ట్ సఫారీకి తీసుకెళ్ళబోయే ముందే మనల్ని తీసుకెళ్ళే వెహికల్‌కుండే టైర్స్ గాలి కొంచెం తీసేస్తారు. అండ్ వెహికల్‌లో కూడా ఆల్ వీల్ డ్రైవ్ సెట్ చేసుకుంటారు. ఆ టైర్స్‌లో గాలెందుకు తీస్తారంటే, ఆ శాండ్‌లో వెళ్ళడానికి టైర్స్‌లో ఫుల్‌గా గాలుంటే వెహికల్ వెళ్ళదంట ఈజీగా. సో, కొంచెం గాలి తీసేస్తే ఈజీగా వెళ్తుందని అలా తీసేస్తారంట. ఆ వెళ్ళే వే కూడా ఎంత బంపీగా ఉంటుందంటే కారైతే ఫుల్లుగా ఊగిపోయిద్ది. అండ్ రైడ్ స్టార్ట్ చేసే ముందు లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి ఫుల్ స్పీడ్‌లో ఎళ్ళిపోతాడనమాట. ఆ స్పీడ్‌కి మనం అటు ఇటు పడిపోతూనే ఉంటాము. ఆ కార్‌లో గూడా పైన రాడ్స్ ఉన్నాయి చూసారా? అయి పట్టుకోకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవాల్సిందే. అండ్ సీట్ బెల్ట్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలనమాట. లాస్ట్ సీట్‌లో ఉన్నవాళ్ళు గూడా కంపల్సరీ పెట్టుకోవాలి. అలా డెజర్ట్ మధ్యలో కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని రిటర్న్ అయిపోవడమే. ఓవరాల్‌గా మా దుబాయ్ ట్రిప్ గ్యాంగ్ అయితే ఇదే. డాక్టర్ అనిల్ గారు మా హస్బెండ్ కొలీగ్ అండ్ ఆయన వైఫ్ రమ్య అండ్ డాక్టర్ అనిల్ గారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి ఒయాసిస్ పామ్ టూరిజం అనే ప్లేస్‌కైతే వచ్చాము. ఇక్కడ మనకి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి అండ్ అక్కడే మనకి డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది చేసేసి రిటర్న్ అయిపోవడమే. వెళ్ళిన వెంటనే మనకక్కడ స్నాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి తీసేసుకొని అక్కడ చాలా టేబుల్స్ ఉంటాయి. మనకు కావాల్సిన చోట కూర్చొని అక్కడ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. అవి చూస్తూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అవి జరుగుతున్న కొద్దిసేపటికి డిన్నర్ కూడా పెట్టేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 సెపరేట్‌గానే పెట్టారు. అండ్ టేస్ట్ కూడా బావుంది. అండ్ ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే డెజర్ట్‌లో ఇట్లాంటి అరేంజ్‌మెంట్స్ చాలా ప్లేసెస్‌లో చూసాము. ఇలాగ ఫుడ్డు, యాక్టివిటీస్ ఇవన్నీ అరేంజ్ చేయడం అనేది చాలా ప్లేసెస్‌లో జరిగింది. సో, మా ఐటినరీ ప్లాన్ చేసిన అతను మాకు ఇక్కడ బుక్ చేశాడనమాట డిన్నర్. ఒయాసిస్ పామ్ టూరిజం అనే ప్లేస్‌లో బుక్ చేశాడు. సో, ఫైనల్‌గా మా డే 2 దుబాయ్ ట్రిప్ డెజర్ట్‌లో అలా జరిగిందనమాట. మీరు గనక ముందు 2 వీడియోస్ చూసుండకపోతే ఆ వీడియోస్ కూడా చూసేయండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. ఇక్కడ మళ్ళీ మా ఆయన ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళిపోతాను. మేము డెజర్ట్ సఫారీకెళ్ళినప్పుడు మాతో వచ్చిన క్యాబ్ డ్రైవర్ పాకిస్తాన్ అతను. చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగా మాట్లాడారు. లిటరల్‌గా రిటర్న్ ఎళ్ళేటప్పుడు ఆయన, మా వారు కలిసి పాటలు ప్లే చేసుకొని, ఫుల్ వాల్యూమ్ పెట్టేసి, ఇద్దరు కలిసి డాన్స్ ఏస్తూ బాగా ఎంజాయ్ చేశారు. हुस्न तेरा तौबा 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 तौबा